వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనము నడుము దగ్గర ఫ్యాట్ తగ్గించుకునే ఎక్సర్సైజెస్, సులభమైన ఎక్సర్సైజెస్ ఎలా చేయాలో నేర్చుకుందాం. నడుము సన్నగా ఉంటే అందంగా ఉంటుంది, కానీ నున్నగా ఉంటే అందంగా ఉండదు కదా. సో ఎవరికైనా తగ్గాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రోజు వాళ్ళ దినచర్యలో భాగంగా ఈ ఎక్సర్సైజెస్ రోజు చేసుకోవాలి. వీటితో పాటు రోజు సూర్య నమస్కారాలు, ఉత్తాన పాదాసనము, నౌకాసనము ఇలాంటి ఆసనాలను కూడా చేసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. మన ఆకృతి అనేది కరెక్ట్ గా ఉంటే మనకి కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ఫ్యాట్ అక్యుములేట్ అవ్వకపోతే చాలా ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఫస్ట్ ఎక్సర్సైజ్, రెండు చేతులు ఈ విధంగా స్ట్రెచ్ చేయాలి. నెమ్మదిగా ఒక చేయి పైకి లిఫ్ట్ చేయాలి, ఒక చేయి కిందికి. మళ్ళీ ఈ చేయి కిందికి వచ్చినప్పుడు ఈ చేయి పైకి. ఈ విధంగా మూమెంట్ చేస్తూ ఉండాలి. రెండు చేతులని లిఫ్ట్ చేసినప్పుడు మొత్తం ఇక్కడ స్ట్రెచ్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. కీప్ మూవింగ్ యువర్ హ్యాండ్స్ అప్ అండ్ డౌన్. ఒక 10 కౌంట్, 20 కౌంట్, 30 కౌంట్, మీరెంత చేయగలిగితే అంత. సైడ్ పోర్షన్ మొత్తం స్ట్రెచ్ అవుతుంది ఈ విధంగా చేయడం వల్ల. దెన్ సెకండ్ ఎక్సర్సైజ్, ట్విస్టింగ్ ఏర్పడుతుంది. నడుము దగ్గర ట్విస్ట్ అవుతుంది ఈ ఎక్సర్సైజ్ లో. రెండు చేతులు ఈ విధంగా పెట్టాలి. అరచేతులను ఓపెన్ చేసి ఈ విధంగా పెట్టిన తర్వాత శరీరం అంతా స్ట్రైట్ గానే ఉండాలి. ఓన్లీ అప్పర్ పోర్షన్ మాత్రం ట్విస్ట్ చేయాలి. రైట్ సైడ్, సెంటర్, లెఫ్ట్ సైడ్, సెంటర్, మళ్ళీ రైట్ సైడ్, సెంటర్, లెఫ్ట్ సైడ్, సెంటర్. రైట్ వచ్చినప్పుడు ఎక్సేల్ చేయాలి, మళ్ళీ ఇన్హేల్ చేసి మళ్ళీ సైడ్ లో వచ్చినప్పుడు ఎక్సేల్. మీరు శ్వాస గమనిస్తూ చేయొచ్చు, నార్మల్ గా కూడా చేసుకోవచ్చు. మీకు అలవాటు అయిన తర్వాత శ్వాస మీద ధ్యాస పెట్టి చేయొచ్చు. ముందు నార్మల్ గా కూడా ఈ విధంగా ఒక ట్విస్టర్ మీద నిల్చొని ఎలా చేస్తాము ఇటు అటు, ఆ విధంగా ట్విస్ట్ చేయాలి నడుముని. ఎంత వీలైతే అంత ట్విస్ట్ చేయాలి. కొంచెం ఫాస్ట్ గా కూడా చేసుకోవచ్చు. ఎంత మూమెంట్ చేయగలిగితే అంత ప్రభావం ఉంటుంది నడుము మీద. దిస్ ఇస్ సెకండ్ ఎక్సర్సైజ్. థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి రెండు కాళ్ళని ఈ విధంగా ఉంచిన తర్వాత రెండు చేతులు నడుము మీద పెట్టాలి. లెఫ్ట్ హ్యాండ్ ని నడుము మీద పెట్టి రైట్ హ్యాండ్ ని రేస్ చేయాలి. ఈ విధంగా స్ట్రెచ్ చేయాలి. ఇన్హేల్ అండ్ రేస్. మాక్సిమం పైకి లేపాలి చేతిని. నెమ్మదిగా ఎడమ వైపుకు తీసుకోవాలి. మళ్ళీ సెంటర్. ఇప్పుడు కుడి చేయిని నడుము మీద ఉంచి ఎడమ చేయిని లిఫ్ట్ చేయాలి కుడి వైపుకి. ఈ విధంగా ఒకసారి లెఫ్ట్ కి, ఒకసారి రైట్ కి. కానీ శరీరం ముందుకు పడిపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదు. స్ట్రైట్ గా ఉంచి చేయాలి. ఎంతవరకు స్ట్రెచ్ చేయగలుగుతుందో ఈ పోర్షన్ మొత్తం స్ట్రెచ్ అవుతుంది మనకి. ఎంత బెండ్ అవుతే అంత, ఎంత స్ట్రెచ్ అవుతే అంత. నెంబర్ ఆఫ్ కౌంట్స్ పెంచుకుంటూ వెళ్ళాలి. మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. కానీ రోజు చేయాలి. ఒక రోజు చేసి మనము రిజల్ట్ కావాలి అంటే అది సాధ్యమయ్యే పని కాదు. ప్రతిరోజు క్రమం తప్పకుండా చేయాలి. థర్డ్ ఎక్సర్సైజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫోర్త్ ఎక్సర్సైజ్, రెండు చేతులు ఇంటర్లాక్ చేయాలి. నెమ్మదిగా పైకి తీసుకోవాలి. పాదాలు రెండు దగ్గరికి పెట్టాలి. ఒక రామ బాణం లాగా స్ట్రైట్ గా ఉండాలి బాడీ. నెమ్మదిగా కుడివైపుకి, మళ్ళీ సెంటర్, ఎడమ వైపుకి, సెంటర్, మళ్ళీ కుడివైపుకి. ఎప్పుడైతే కుడివైపుకి వెళ్ళామో ఎడమ వైపు ఎంత స్ట్రెచ్ అవుతుందో అబ్జర్వ్ చేయండి. సెంటర్, ఎడమ వైపు బెండ్ చేసినప్పుడు
కుడివైపు స్ట్రెచ్ అవుతుంది. ఎంత స్ట్రెచ్ అవుతుంది అనేది మనము అబ్జర్వ్ చేసుకుంటూ మనల్ని మనము గమనించుకుంటూ చేయాలి. నేను ఒక 10 కౌంట్ చేస్తాను, మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏమాత్రం మీరు ఇలా పెట్టినా ఇలా ఉంచినా ఏం ప్రయోజనం ఉండదు. స్ట్రైట్ గా ఉంచి మాత్రమే చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ప్రతి 10 కౌంట్స్ కి ఒక రిలాక్సేషన్ తీసుకొని మళ్ళీ మీరు నెక్స్ట్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ ఎక్సర్సైజ్ ఇంకొకటి కూడా చేద్దాము. కటి చక్రాసన. అంటే కటి అంటే ఈ మధ్య ప్రదేశంని. సో సెంటర్ లో నిల్చుని 2 కాళ్ళు దూరం పెట్టి 2 చేతులు స్ట్రైట్ గా ఉంచి 1 బ్రీత్ అవుట్ చేయాలి. సైడ్ లో వచ్చినప్పుడు మాక్సిమం ట్విస్ట్ చేయాలి. 2 సెంటర్ 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. మళ్ళీ ఒకసారి చేస్తాను. శ్వాసతో మళ్ళీ గమనించి చేయండి. 1 right to back, breathe out. 2 center, breathe in. 3 breathe out. 4 breathe in. 5 breathe out. 6 breathe in. 7 breathe out. 8 breathe in. 9 breathe out. 10. Relax. చూసారు కదా, ఈ 5 ఎక్సర్సైజెస్ రోజు ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. మీరందరూ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. మీ నడుమును సన్నగా చేసుకోండి. మీకు మా వీడియో నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.